ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఏంది మళ్ళీ అందుకే ఓటేయాలన్నా. ఒక్కసారి నాకు క్షవరం చాలదా? మళ్ళీ బోడిగుండు కొట్టేకి అడ్వాన్స్ బుకింగ్. ఈసారి అన్న గెలిస్తే సువర్ణ పరిపాలన చూపిస్తాడు. ఏంది చూపించేది? గోరంట్ల గంట ఏందినా మన ఏం మంచిగా మాట్లాడుతున్నావే? మేము ఖాళీగా వచ్చులేక మమ్మల్ని 50 ఇళ్ళకి వాలంటీర్ చేసినాడు. నీ జీతం ఎంత తమ్ముడు? 5,000 మొన్ననే 750 పెంచినాడు. మసూరా బియ్యం 1400, గ్యాస్ 1200, నూనె 170, దాల్ 190, ఇంకా రెంట్, కరెంటు, పెట్రోల్ ఇవన్నీ నీకు వచ్చే 5,000 సరిపోతున్నాయా? సరిపోతుందమ్మా. సరిపోతున్నాయి. సరిపోతుందమ్మా. నువ్వేం చదువుకున్నావు తమ్ముడు? బిఏబిఈడినా అన్న ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానాడు, ఇచ్చినాడా? విదేశాలకు పోవాల్సిన మిమ్మల్ని వీరికే పరిమితం చేసి మీ జీవితాన్ని 5,000తోనే ఆపేసినోడిగా మళ్ళీ మీరు ఓటేయమంటారు. చూడు తమ్ముడు, నాయకుడు అంటే గెలిచినోడు మాత్రమే కాదు, తన గెలుపు కారణమైన వాళ్ళని తనతో పాటు ముందుకు తీసుకెళ్లేటోడు. మీ నాయకుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాడా లేదా మీ భవిష్యత్తు ముళ్ళకం చేసినాడా అని బాగా ఆలోచించుకొని రేపు వచ్చి ఓటు అడుగు.